అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 73. ఆయత్ నంబర్ 73. ఓ ప్రవక్త, అవిశ్వాసులతో కపటులతో పోరాడుతూ ఉండు, వారి పాలిట కఠినంగా ప్రవర్తించు. వారి అసలు నివాస స్థలం నరకమే, అది అత్యంత చెడ్డ స్థలం. 107. అవిశ్వాసులతో కపటులతో పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండవలసినదిగా, వారి పట్ల కఠినంగా వ్యవహరించవలసినదిగా ఈ ఆయతులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశించబడింది. ఆయన తరువాత ఈ ఆదేశం ఆయన సమాజానికి వర్తిస్తుంది. అవిశ్వాసులతో పాటు కపటులతో కూడా పోరాడాలా? ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. 1. ఒకవేళ కపటుల కపట చేష్టలు, ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు బట్టబయలైన పక్షంలో అవిశ్వాసులతో పోరాడినట్లే వారితోనూ పోరాడవచ్చని ఒక అభిప్రాయం ఉంది. 2. తొలుత కపటులకు నోటితో హితబోధ చేయాలని, వారు గనక నైతికమైన అపరాధాలకు పాల్పడితే శిక్షలు విధించాలని, వారి పట్ల అదే జిహాద్ అని మరో అభిప్రాయం వ్యక్తమయ్యింది. 3. అవిశ్వాసులతో జిహాద్ చేసి కపటులతో కఠినంగా ప్రవర్తించాలని ఇంకొక అభిప్రాయం వెల్లడయ్యింది. ఈ 3 అభిప్రాయాల్లోనూ పరస్పర వైరుధ్యం ఏమీ లేదని, పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడింటిలో ఎక్కడ ఏ విధానం సమంజసంగా ఉంటే దాన్ని అవలంబించవచ్చునని ఇమాం ఇబ్నే కసీర్ వ్యాఖ్యానించారు. 108. అరబీలో వగ్ లుజ్ అని ఉంది. ఇది గిల్జా అనే మూల పదం నుంచి వచ్చింది. గిల్జా అంటే కఠినంగా ప్రవర్తించడం, శక్తిని ఉపయోగించి శత్రువుకు వ్యతిరేకంగా చర్య గైకొనడం అని అర్థం. అంతేగాని నోటి కరకుదనం దాని భావం కాదు. ఎందుకంటే అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉత్తమ నైతికతకే విరుద్ధం. ఆయన ఆ పని చేయలేరు. దేవుడు కూడా తన ప్రవక్తకు ఆ పని చేయమని ఆజ్ఞాపించడు. 109. పోరాడటం, కఠినంగా ప్రవర్తించడం అనేవి ఇహలోకంతో ముడిపడినవి. పరలోకంలోనైతే వారి నివాస స్థలం నరకం అవుతుంది. అది బహుచెడ్డ నివాస స్థలం. ఆయత్ నంబర్ 74. يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا بما لم ينالوا وما نقموا إلا أن أغناهم الله ورسوله من فضله فإن يتوبوا يك خيرا لهم وإن يتولوا يعذبهم الله عذابا أليما في الدنيا والآخرة وما لهم في الأرض من ولي ولا نصير. ఆయత్ నంబర్ 74. మేమలా చెప్పలేదని వారు ప్రమాణాలు చేసి చెబుతున్నారు. యథార్థానికి అవిశ్వాస వాక్కు వారి నోట వెలువడింది. ఇస్లాం స్వీకరించిన తరువాత వారు కుఫ్రుకు, తిరస్కారానికి ఒడిగట్టారు. వారు చేయలేకపోయిన దానిని గురించి కూడా నిశ్చయించుకున్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చలువతో వారిని సంపన్నులుగా చేసినందుకే వారు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందితే అది వారి కొరకు శ్రేయస్కరం అవుతుంది. ఒకవేళ వారు ముఖం తిప్పుకున్నట్లయితే ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లాహ్ వారికి వ్యధాభరితమైన శిక్షకు గురి చేస్తాడు. భూమండలంలో వారిని సమర్థించేవాడు, సహాయపడేవాడెవడు ఉండడు. 110. ఈ ఆయత్ నేపథ్యంలో ఖురాన్ వ్యాఖ్యాతలు అనేక సంఘటనలను, విషయాలను ప్రస్తావించారు. వాటన్నిటి ద్వారా కపటులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కించపరిచే విధంగా మాట్లాడినట్లు విదితమవుతుంది. వారు చెప్పిన ఆ మాటల్ని కొంతమంది ముస్లింలు విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పారు.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిలదీసి అడిగినప్పుడు తాము ఏ పాపం ఎరుగమని చెప్పారు. అలా చెప్పలేదని ప్రమాణాలు కూడా చేశారు. అప్పుడు ఈ ఆయత్ అవతరించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కించపరిచే విధంగా మాట్లాడడం కూడా కుఫ్రు, అవిశ్వాసం అని దీన్ని బట్టి స్పష్టమవుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో వేళాకోళంగా మాట్లాడేవాడు ముస్లింగా మిగిలి ఉండడు. 111. ఇంతకీ వారు చేయలేకపోయిన ఆ దుష్ట సంకల్పం ఏది? ఈ నేపథ్యంలో అనేక సంఘటనలు పేర్కొనబడ్డాయి. ఉదాహరణకు తబూక్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కపటులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నారు. అయితే అందులో వారు సఫలీకృతులు కాలేకపోయారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సైనిక దళాన్ని కొంత దూరంలో ఒంటరిగా వస్తున్న సమయంలో 10-12 మంది కపటులు ఒక పర్వత కనుమలో ఆయన్ని వెంబడించారు. అదను చూసి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై దాడి చేయాలని, దాంతో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కథ సమాప్తం అవుతుందని దైవం మన్నించుగాక వారంతా పథకం వేశారు. అంతలోనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వహీ దైవ సంకేతం ద్వారా ఈ విషయం తెలుసుకుని జాగ్రత్త పడ్డారు. 112. ముస్లింలు మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళాక మదీనాపురం ఇస్లాంకు కేంద్ర స్థానంగా మారింది. తత్కారణంగా వాణిజ్యపరంగా కూడా మదీనాకు ప్రాముఖ్యత పెరిగింది. మదీనా వాసుల ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా ఎంతో మెరుగుపడింది. కపటులు సైతం ఈ వర్తకం ద్వారా బాగా బలపడ్డారు. ఆ విషయాన్నే అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తూ, అల్లాహ్ వారిపై దయతలచినందుకు ఈ విధంగా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించాడు. తమ లేమిని కలిమిగా మార్చినందుకు వారు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవలసింది పోయి ఈ విధంగా అరాచకానికి పాల్పడడం వారి దుష్ట బుద్ధికి తార్కాణం. గమనిక: దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ దయతో వారిని ధనవంతుని చేశారన్న వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో కొందరు పొరపడేందుకు ఆస్కారం ఉంది. ఈ వాక్యంలో చలువ ఫజ్ల్ అనే పదం ఒక్క అల్లాహకే వర్తిస్తుంది. కాకపోతే మదీనా వాసుల కలిమి కోసం దేవుడు తన ప్రవక్తను సాధనంగా చేశాడంతే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వాసుల మధ్య ఉండబట్టి ఆ నగరం భౌగోళికంగా అన్ని విధాల ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అది వేరే విషయం. కానీ కలిమిలేములు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ దైవాజ్ఞతో కలుగుతాయి అన్న విషయం మరువరాదు.